ఈరోజు పదవి విరమణ పొందుతున్న శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వడ్లూరు శ్రీనివాసరావు గారి గురించి తెలియని స్టాఫ్ కానీ కళాశాలలు కానీ 100% ఉండవు. అంత అందరికీ తెలిసిన, అందరితో ఆత్మీయంగా ఉండగలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఈరోజు దానికి నిదర్శనం ఇక్కడ ఇచ్చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి వారు స్నేహితులు కానివ్వండి, సహచరులు కానివ్వండి, అలాగే బహుశా వారు స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్ అందరూ కూడా ఉండుండొచ్చు. అది వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని దానికి ఇది చక్కటి నిదర్శనం. వారు ఉపాధ్యాయులుగా, అదేవిధంగా కళాశాల ప్రాచార్యులుగా గతంలో పనిచేసిన కళాశాలలో, అదే ఈ కళాశాలలోకి వచ్చిన తర్వాత కూడా వారి నిబద్ధత కలిగి ఒక మంచి ఉద్దేశంతో ఎడ్యుకేషన్కే ఒక నిర్వచనం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా పనిచేయాలనే దానికి ఒక నిదర్శనంగా నిలిచే వ్యక్తిగా వారు పనిచేశారు. ఈ కళాశాలకి సుమారుగా 1.5 year ఈ కళాశాలలో పనిచేశారు. ఈ 1.5 yearలో కళాశాల అభ్యున్నతికి వారు చేసిన కృషిని మేము ప్రత్యక్షంగా చూసినాం. ఎందుకంటే గతంలో వారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు మేము ప్రిన్సిపాల్ గ్రూప్లో వాళ్ళని చూసేవారు. వారు చేస్తున్న యాక్టివిటీస్ కొన్ని విషయాలు కూడా మేము స్ఫూర్తిగా తీసుకుని చేయాలనేటువంటి ఆలోచన కలిగేది. అట్లా ఆలోచింపజేసేటువంటి పనులు చేసే వ్యక్తి శ్రీనివాస్ గారు. వారు మంచి వ్యక్తిత్వం కలిగిన వారు, పట్టుదల కలిగిన వారు, అదేవిధంగా ఏదైనా అనుకుంటే సాధిస్తారు. ఈరోజు మేము యాక్చువల్గా కమిషనరేట్ నుంచి 3 వస్తామని అనుకోలేదు. అట్లాంటిది ముగ్గురు కూడా కమిషనరేట్ నుంచి రాగలిగామని అంటే వారు నిజంగా వారు పట్టుదల ఆ విధంగా మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి దోహదపడింది. వారు విద్యా వ్యవస్థలో వారు చేసిన కృషి శ్లాఘనీయమైనది. వారు భవిష్యత్తులో వారు రిటైర్ అయిన తర్వాత కూడా వారు మంచి విద్యావేత్తగా నేను భావిస్తున్నాను. నాకు బహుశా రిటైర్ అయిన తర్వాత వారు ఖాళీగా ఉంటారని అనుకోవట్లేదు. అంత పరిచయాలు, అందరితో పబ్లిక్తో మంచి రిలేషన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా వారు రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఆరోగ్యాలతో ఉండాలని, వారు రిమైనింగ్ సర్వీస్ కూడా సేవకు, సమాజ సేవకు ఉపయోగపడాలని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.